ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది. జనవరి 13 భోగి పండుగ నాడు ప్రారంభమైన కుంభమేళా మహాశివరాత్రి అయిన బుధవారంతో ముగియనుంది. చివరి రోజున అమృత స్నానం కోసం కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు. శివరాత్రి రోజున అమృత స్నానం చేస్తే ఆ పరమశివుడు కరుణించి మోక్షం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం ద్వారా జనించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి గర్లకంఠుడిగా మారాడు. అలాగే సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన అమృత భాండం నుంచి చిలికిన బిందువులు త్రివేణి సంగమంలో పడ్డాయని భక్తులు నమ్ముతారు. అందుకే అక్కడ అమృత స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని నమ్ముతారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. బ్రహ్మ ముహూర్తం నుంచి స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటలకే సుమారు 40 లక్షల మందికి పైగా స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. మహాకుంభమేళాలో ప్రత్యేకంగా జనవరి 13న పుష్య పౌర్ణమి, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి దినాల్లో స్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. ఇక మంగళవారం త్రివేణి సంగమంతో పాటు ఇతర ఘాట్లలో దాదాపు 1.33 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇప్పటికీ కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 62 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. చివరి దినాల్లో వచ్చే భక్తులను కలిపితే ఈ సంఖ్య 65 కోట్లు దాటేసినట్లే. మౌని అమావాస్య నాడు తొక్కేసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు చివరి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. రద్దీపై పటిష్ట నిఘా కోసం ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అత్యవసర సందర్భాల్లో తక్షణం స్పందించేందుకు వీలుగా మెడికల్ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు. నేటి రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్తో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాలను అనుమతించట్లేదు. రద్దీని తట్టుకునే విధంగా నార్త్ ఈస్ట్ రైల్వే అదనపు రైళ్లను నడుపుతోంది. రైల్వే స్టేషన్లలోనూ తొక్కేసలాటలు చోటు చేసుకోకుండా భారీగానే సెక్యూరిటీ సిబ్బందిని మోహరించింది.